ఈరోజు మాత్రం షాపింగ్ చేయడానికి ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఆర్వి పాప కోసం బుడ్డి సైకిల్ తీసుకుంటున్నాను. ఇది తీసుకోవాలని ఎప్పటినుంచో అనుకున్నాను. బట్ నాకు కుదరలేదు. ఈరోజు కూడా వర్క్ మధ్యలో గ్యాప్ ఉంది 2 hours. సో ఏం చేయాలో తెలియక ఇంక ఈరోజు తీసేసుకుందాము అని అనుకున్నాను. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట. సో ఇద్దరం వెళ్ళి తీసుకున్నాము. సో నాకు ఇక్కడ సైకిల్స్ చూస్తే అసలు ఏం తీసుకోవాలి తను ఉన్న ఏజ్కి కూడా అర్థం కాలేదు. చాలా వరకు అందరిని అడిగాక నాకు ఇది ఫైనల్గా నచ్చింది. సో ఇంకా నేను తీసుకున్నాను. అది కాకపోతే దీనికి ఏంటంటే వీల్స్ రాలేదు. అదొక్కటి చిన్న డిసప్పాయింట్మెంట్. బట్ సైకిల్ అయితే బాగుంది. సో ఆరు ఎలా ఆడుకుందో కూడా నేను ఒక చిన్న బిట్ యాడ్ చేశాను. 1 year ఉన్న కిడ్స్కి సో ఏ సైకిల్ బెటర్ అంటారు? నేనైతే వీల్తో ఉన్న సైకిల్సే బెటర్ అంటాను. నాకు ఇది తీసుకున్నాక అర్థమైంది. ఎందుకంటే తను ఊకే జారిపోతుంది అనమాట. ఫస్ట్లో అయితే అస్సలు కూర్చోలేదు, చాలా ఇబ్బంది పడింది. నేను తీసుకున్న ఈ బుట్టి సైకిల్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి ఇది మన ఐఎన్ఆర్లో లైక్ ఇండియన్ మనీలో 2500. ఈ కాస్ట్ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. బట్ పెట్టక తప్పలేదు. ఆర్వి అమ్మని బ్యాక్ యార్డ్లో తీసుకెళ్ళి కొంచెం చిన్న క్లిప్ అయితే తీసాము. ఫస్ట్ స్టార్టింగ్లో అలవాటు చేయడం చాలా ఇబ్బంది అయిపోయింది. ఎవరైనా ఉంటేనే సపోర్టివ్గా తను మంచిగా ఎంజాయ్ చేసింది. ఓకే పర్లేదు అనిపించింది. బుడ్డి సైకిల్ నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆర్వి కొంచెం యాక్టివ్ అవుతుంది, తను వాకింగ్ కూడా కొంచెం ఎక్కువ చేస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను. ఎందుకంటే తనే పుష్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కదా సైకిల్ని. సో అందుకనేసి నేను ఇది తీసుకున్నాను.